85% permanent locomotor disability. What will be the pension amount for the new pension, madam? 15,000 రూపాయలు. 90%, 85, 90 ఈ రెండు కొంచెం కన్ఫ్యూజు. కానీ లోకోమోటర్ ఉండి 85 ఉండి బెడ్ రిలేటెడ్గా, అంటే లోకోమోటర్ ఉన్నంత మాత్రాన నేను చూడండి లోకోమోటరే, కానీ కొంచెం నడవగలుగుతాను కదా, కూర్చోగలుగుతాను, నడవగలుగుతాను, లెగ్స్, అట్లాంటి వాళ్ళకి 90 ఉన్నా ఇవ్వను, 6,000 రూపాయలు మాత్రమే ఇస్తాను అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు లెగవగలుగుతున్నారు కదమ్మా, కొంచెం నడవగలుగుతున్నావు కదా, నీకు 90 ఉన్నా 100కు 100 ఉన్నా నీకు ఇవ్వము, 6,000 రూపాయలు కన్ఫామ్. ఇది మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు, కానీ పర్సంటేజ్ లెక్కలోకి వస్తే లోకోమోటరు, నాకు కూడా లోకోమోటరే, పర్మనెంట్ ఉన్నా అది కూడా పర్మనెంటే. 85 మీకు, 81 నాకైతే 6,000 ఇస్తున్నారు. ఇది విషయం. అమౌంట్ 6,000 నాకు. మీరు కనుక ఇదిగో నాకులా కొంచెం కూర్చోగలిగితే మీకు కూడా 6,000. 85% ఉన్నా 6,000. లేదు బెడ్కే పరిమితమై ఉంటారు లోకోమోటర్ ఉండి, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, లేకపోతే రకరకాలు ఇవి ఉంటాయి కదా, ఇంకొకళ్ళు లేపి కూర్చోబెట్టగలిగితేనే కూర్చుంటామనే వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు.